Hi everyone, I am Dr. Shashikant, Senior Consultant Cosmetic and Plastic Surgeon. మన మానవ శరీరంలో ప్రైవేట్ పార్ట్స్ ఉంటాయి, లైక్ స్తనాలు ఆర్ జెనైటేలియా. సో వీటికి చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, ఎస్పెషల్లీ ఫీమేల్స్లో కానీ మేల్స్లో కానీ. ఈ ప్రైవేట్ పార్ట్స్ ప్రాబ్లమ్స్ని వాళ్ళు వేరే వాళ్ళతో డిస్కస్ చేయాలన్నా కూడా చాలా సిగ్గుగా ఫీల్ అవుతుంటారు. ఈవెన్ వాళ్ళ స్పౌజెస్తో కానీ ఆర్ వాళ్ళ ఈవెన్ డాక్టర్స్తో డిస్కస్ చేయడానికి కూడా చాలామంది సిగ్గుగా ఫీల్ అవుతుంటారు. అందులో స్తనాలు అనేది చాలా ఫీమేల్స్లో స్తనాలు అనేది ఒక ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. సో స్తనాలు పెద్దగా ఉండొచ్చు ఆర్ స్తనాలు చిన్నగా ఉండొచ్చు. స్తనాలు చిన్నగా ఉంటే అది కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గుతాయి, ఎందుకంటే ఆడవాళ్లలో స్తనాలు అనేది ఒక ఫెమినిన్నెస్కి నిదర్శనం. సో ఆ ఫెమినిన్నెస్ ఏదైతే ఉంటుందో అది స్తనాలు తక్కువ ఉంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. వాళ్ళు ఎందుకంటే వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుని అది వాళ్ళ సైకాలజీని ఒక్కొక్కసారి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే స్తనాలు పెద్దగా ఉన్నా కూడా ప్రాబ్లం అవుతుంటుంది. పెద్దగా ఉంటే ఏమవుతుందంటే మీకు స్తనాలు ఒక్కొక్కసారి ఎంత పెద్దగా అవుతాయంటే ఈవెన్ మన అంబలికస్ కింద దాకా కూడా ఉంటుంది. అంబలికస్ దాకా ఉంటాయి, ఒక్కొక్కసారి అంబలికస్ కింద దాకా కూడా వెళ్ళిపోతాయి, అంత పెద్దగా ఉంటాయి అన్నమాట. సో అది ఎలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది? అది బరువు ఉండడం వల్ల ఏమవుతుంది, ఆ స్తనాలు మన బాడీ మీద పోస్చర్ ఏదైతే మన స్ట్రైట్ పోస్చర్ ఉంటుందో అది మెయింటైన్ చేయడంలో ఎఫెక్ట్ పడుతుంది అనమాట. అది మెయింటైన్ చేయడంలో డిఫికల్టీ అవుతుంటుంది. ఎరెక్ట్ పోస్చర్ మెయింటైన్ చేయడానికి మసిల్ ఏదైతే కండరాల మీద ఎక్స్ట్రా లోడ్ పడుతుంది. సో ఎక్స్ట్రా లోడ్ పడి అది ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టడం వల్ల స్ట్రైట్గా ఉండడానికి ఎక్స్ట్రా ఎఫెక్ట్ పెట్టాల్సి వస్తుంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఆ కండరాలు తొందరగా అలసిపోయి బ్యాక్ పెయిన్ రావడం కానీ, అలాగే నెక్ కండరాల మీద ఎఫెక్ట్ పడి నెక్ పెయిన్ రావడం కానీ, ఒక్కొక్కసారి ఏదైతే పోస్చర్ ఉంటుందో అదే నిలువుగా ఉండడం కంటే కొంచెం ముందుకు వంగి నడవాల్సి వస్తుంది ఆ బరువుకి. సో అలా పోస్చర్ ఎఫెక్ట్ అవ్వడం కానీ, ఇలా చాలా రకాలుగా మన మస్కులో స్కెలిటల్ సిస్టమ్ మీద ఈ పెద్ద స్తనాలు ముందుకు పడిపోవటం వల్ల, సెంటర్ ఆఫ్ గ్రావిటీ ముందుకు షిఫ్ట్ అవ్వటం వల్ల ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. అలాగే ఇంకొక ఎఫెక్ట్ ఏమిటంటే ఈ స్తనాలకి నార్మల్ చర్మానికి మధ్యలో చెస్ట్ చర్మానికి మధ్యలో ఈ చెమట వల్ల కానీ తడి వల్ల కానీ ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ, అండ్ సరైన సమయంలో ట్రీట్మెంట్ లేకపోతే అదేమవుతుంది, చర్మం కూడా డ్యామేజ్ అయ్యి పుండ్లు ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇలా పెద్ద స్తనాల వల్ల చాలా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో అందువల్ల ఈ పెద్ద స్తనాలకు సంబంధించిన బ్రెస్ట్ రిడక్షన్ సర్జరీస్ చాలా ఉంటాయి. ఇవి సిచ్యువేషన్ని బట్టి సర్జరీ చేయించుకుంటే చాలా వరకు ఈ ప్రాబ్లమ్స్ నుంచి సాల్వ్ అవ్వచ్చు అనమాట.